కూడా సంఘటితాన్ని గావిస్తున్నటువంటి శ్రీమాన్ శ్రీ గంగు ఉపేర శర్మను కూడా సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వేద ధార్మిక సమితి రాష్ట్ర కన్వీనర్ శ్రీమాన్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఆచార్య గారిని కూడా సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ శ్రీ సలహాదారుడు వేద ధార్మిక సమితి శ్రీవత్సస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆలయ ఈఓ గారు శ్రీమాన్ శ్రీ అద్దంకి నాగేశ్వరరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సామాజిక సేవాకర్త శ్రీ సుధా సేవా సమితి ఫౌండర్ శ్రీమాన్ శ్రీ సుధా మాధవ్ మేడం గారిని కూడా సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని స్వాగతం పలుకుతున్నాం. వారిని స్టేజ్కి రావాల్సిందిగా విజ్ఞాపన. అదేవిధంగా ఈనాటి వేద ధార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫౌండేషన్ ఫౌండర్ శ్రీమాన్ శ్రీ కొండపాటి కృష్ణమాచార్య గారిని కూడా సాధారణంగా సవినయంగా సభావేదికకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి ప్రత్యేక ఆహ్వాన ముఖ్య అతిథులు మన వరంగల్ నగర ప్రథమ పౌరుడు శ్రీమాన్ శ్రీ కొండా ప్రకాశ్ రావు గారిని కూడా సాధారణంగా సవినయంగా సగౌరవంగా సభావేదికకి ఆహ్వానిస్తున్నాం. అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమాన్ శ్రీ అల్లూరి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమాన్ శ్రీ అల్లూరి పవన్ గారు అఖిల భారత సభావేదికకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వరుడి యొక్క సన్నిధిలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవద తద్వక్తారమవద అవదు మాం అవదు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవాః. వారు చేసిన కృషి ఫలించినందుకు లోపల నేను మానసికంగా చాలా సంతోషపడుతున్నాను. సరే, ఇది ఇట్లా ఉండగా అందరూ ఆత్మీయులే, దీన్ని ఎవ్వరూ లేరు. అందరూ నాకంటే బాగా చదువుకున్నవారు, అధ్యాపక వృత్తి చేసిన వారు, సంస్కార సంపన్నులు, సంప్రదాయ నిరతులు, చాలా గొప్పవారు ఉన్నారు. లోపము పూరించని ఒకే ఒక వ్యక్తి మాత్రం మా గురువు గారు. వారు కూడా నేను వారికి ఏకలవ్య శిష్యుడిని. నల్లా చక్రవర్తుల రఘునాథాచార్య గారు మాత్రం నా హృదయంలో కళ్ళలో మెదులుతున్నారు. అది ఒక లోపమై వారితో సమాన వారి యొక్క దయాదాక్ష, వారి యొక్క ప్రభావం, వారి యొక్క ఈ సంప్రదాయం మీద వేద ధార్మిక సేవా సమితి మీద వారి యొక్క జీవిత ప్రభావం ఉండాలని కోరుతూ, ఈ వేద ధార్మిక సేవ చేస్తున్నటువంటి ఈ యోగులు, ఈ రామకృష్ణ మొదలైన వారందరూ, నాగేశ్వరరావు గారు మొదలైన వారందరూ కూడా యువకులై ఉన్నప్పటికీ కూడా మరి పదండి ముందుకు పదండు తులసి పోదాం పోదాం పై పైకేని మరొక భావన కాకుండా కేవలము ఆధ్యాత్మిక భావ సంపన్నులై వీరు నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అసలు భారతదేశం ధార్మిక దేశం. ఇక్కడ పుట్టిన ఇది ధర్మభూమి, కర్మభూమి. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక భావంతో భగవద్భావంతో ఉంటుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశాన్ని గురించి విదేశీయులు చెప్పినంత, ఈ దేశ భాషను గురించి విదేశీయులు చెప్పినంత మనవారు చెప్పలేదేమో అనిపిస్తుంది. సర్ విలియం మోన్స్ అనేవారు, తర్వాత మార్క్స్మూలర్ అనేవారు మొదలైన వారందరూ కూడా మన సంస్కృత భాషను మన దేశాన్ని చూచి, మన సంస్కృతి చూచి మేము అక్కడ పుట్టకపోతే కదా అని బాధపడ్డారు. అసలు దైవీవాణి సంస్కృతము తద్వ్యాఖ్యాత ఋషయ అని విలియం మోన్స్ అన్నారు. శ్రీమాన్ శ్రీ పూర్వంలో భగవద్ రామానుజులు మరియు శంకరాచార్యులు వారి యొక్క పరంపరగా కొనసాగిస్తూ మన యొక్క ఈ యొక్క వైష్ణవ ఈ యొక్క బ్రాహ్మణ ఉండబడేటువంటి యొక్క కార్యక్రమాలను పరంపరగా కొనసాగిస్తూ యావత్ ధర్మానికి కూడా ఒక నిశ్చేష్టంగా ఉండబడేటువంటి దానిని ఆధ్యాత్మిక పునరుత్తేజం తేవించడానికి అగర్నిశలు కృషి చేస్తున్నటువంటి యొక్క
ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ అలాంటి ఉజ్జీవింపజేయడానికి కంకణం కట్టుకొని మరి ముందుకు కొనసాగిస్తున్నటువంటి యొక్క మా అన్న గంగు ఉపేంద్ర శర్మ గారిని సాధారణంగా వారిని ఈ యొక్క ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. వేదధార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమూర్తి గారు, మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి వరంగల్ నగర మేయరు గుండా ప్రకాశ్రావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పరాశరం నరసింహాచార్య గారు, సభాధ్యక్షులు ఆరుట్ల భాష్యాచార్య గారు, అదేవిధంగా సేనాచార్య గారు, వల్లూరి పవన్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సభా వేదికపై ముందున్నటువంటి పెద్దలందరికీ, వైష్ణవ పెద్దలకు, బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కారం ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల మనమందరం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనకొక గుర్తింపు లభించిందని ఒక ఆనందం మనకు కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి వేద పండితులందరినీ కూడా, బ్రాహ్మణులను, వైష్ణవులందరినీ కూడా, ఆరాధ్యులను, మధ్వలు, శాఖాభేదం లేకుండా అందరినీ గుర్తించి ఈరోజు సత్కారం చేస్తున్నటువంటి ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. ఇవాళ అనేక రంగాల్లో అనేక విధాల్లో ఉన్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆహ్వానించదగ్గది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఐతచండీ యాగం అయితేంది, ఒక రాజశ్యామల యాగం అయితేంది, ఇలా చాలా యాగాలలో కూడా మన సుదర్శన యాగాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా మన చిన్నజయస్వామి గారికి పెద్ద శిష్యుడిగా ఆయనే మన పేర్కొనబడడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో, చిన్నజయస్వామి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు బ్రాహ్మణులకు కానీ వైష్ణవులకు కానీ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుంది. ఆ విధంగా గతంలో 2015లో కూడా చిన్నజయస్వామి గారి అధ్యక్షతన వరంగల్ నగరంలో దాదాపు 10,000 మంది బ్రాహ్మణులు అర్చకులు పాల్గొన్నటువంటి మీటింగులో కూడా ఈరోజు ఆ పెద్ద ఎత్తున జరిగిన సమావేశం లోపల ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అర్చకులందరూ కూడా ధూపదీప నైవేద్య పథకం కింద ఒక్కొక్కరికి 2,500 ఉంటే 6,000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 3,160 దేవాలయాలకు ఈరోజు 6,000 చొప్పున అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా పెద్ద దేవాలయాల్లో 6C, 6A, 6B దేవాలయాల్లో కూడా దాదాపు 5,265 మంది అర్చకులకు, అదేవిధంగా ఈరోజు 5,000 వేతన ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ఈరోజు దాదాపు 50,000, 70,000 జీతాలు తీసుకుంటున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ అర్చకుడు కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి లేకుండా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి. అదేవిధంగా గతంలో మన తెలంగాణ ఆవిర్భావం జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఫస్ట్ సంవత్సరం 3 సంవత్సరాల వరకు కూడా అందరు వేద పండితులను ఘనంగా సత్కరించిన ఘనత, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిన ఘనత కూడా దక్కింది మనకు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణుల కొరకు కూడా, అర్చకుల కొరకు కాకుండా బ్రాహ్మణులకు కూడా, ఇందులో బ్రాహ్మణులు వైష్ణవులు అందరికీ కూడా వారి కొరకు ఈరోజు ₹200 కోట్ల బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి దానికి నిధి కేటాయించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. కాబట్టి ఒక ఆదర్శమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మనందరూ కూడా ఈరోజు కొండపాక కృష్ణమూర్తి గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించుకొని మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని, ధార్మిక భావాన్ని పెంపొందించడానికి, ప్రజల్లో హిందూ జనాన్ని చైతన్యపరిచే దిశ లోపల మనమే ముందుంటాం. కాబట్టి ఇవాళ దేవాలయాలు రక్షించబడ్డా, హిందూ సమాజం రక్షించబడాలన్నా కూడా మన వేద పండితులే దిక్కు. కాబట్టి అలాంటి వేద పండితులకు ఈరోజు కృష్ణమూర్తి గారు ఘనంగా ఈరోజు మన అందరు కూడా సన్మానాలు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ యొక్క మేయర్ గారు సమయం చాలా అంటే చాలా తక్కువగా ఉందని ముందే హింట్ ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగేటువంటి ఒక కార్యక్రమం చాలా పెద్దది అయినా వారు పెద్ద మనసుతో పిలవగానే ఇక్కడికి వచ్చారు. కాబట్టి మరొక 2 నిమిషాల్లో ఈ యొక్క అతిథుల యొక్క సన్మానాలు, ఈ యొక్క పురస్కార గ్రహీతల యొక్క సన్మానాన్ని ప్రారంభింపేస్తాం. అందరూ కూడా చప్పట్ల ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా
శ్రీమాన్ శ్రీ మూడుపల్లి వెంకట నరసింహాచార్యులు గారు భాగవత విశేష రూపకల్పకులు. వారికి శ్రీమాన్ శ్రీ మేయర్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని పొందుతున్నారు. శ్రీమాన్ శ్రీ అదేవిధంగా శ్రీమాన్ శ్రీ తయ్యాల భాస్కరాచార్యులు గారు, వీరిక్కడ రామానుజకూటం వరదరాజస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు. ఆ తర్వాత అదేవిధంగా తర్వాత శ్రీమాన్ శ్రీ సముద్రాల షటగోపరాచార్యులు గారు, వీరు సంస్కృత పండితులు మరియు రామానుజ సాంప్రదాయానికి ఔన్నత్యంగా కంకణం కట్టుకున్నటువంటి యొక్క మహానుభావులు. ఇంకా రత్నమాచార్యులు గారు రాయపర్తి వాస్తవ్యులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు జ్యోతిష వాస్తు విభాగంలో వీరు ఆనందమైనటువంటి యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి యొక్క వ్యక్తులు. చన్నూరు దేవస్థానం ప్రధాన అర్చకులు, వీరికి మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అర్చక అవార్డును కూడా పొందినటువంటి అవార్డు గ్రహీత. ఎన్నో అర్చకపరమైనటువంటి యొక్క మరియు పౌరోహితపరమైనటువంటి వైదిక క్రియలు నిర్వహిస్తున్నటువంటి వారు రంగాచార్యులు గారు. వీరు ఆగమ వైదిక పౌరోహితులు. ఈనాడు వరంగల్లో ఒక విధంగా చెప్పాలంటే వారు భీష్ములు లాంటి వారు ఈనాడు వైదిక దానికి. వారు వైదిక పరమైనటువంటి ఎన్నో ఆగమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక మహానుభావులు. వారికి కూడా మేయర్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని పొందవలసిందిగా విజ్ఞాపన. తర్వాత శ్రీమాన్ శ్రీ ముడుంబై నరసింహ రంగాచార్యులు గారు, మరి వరంగల్కు వారి యొక్క నాన్నగారి పేరు తెలియనటువంటి వారు కూడా ఉండరు. ముడుంబై రామానుజాచార్యులు గారు యావత్తు వైష్ణవ లోకాన్ని వారు ఉజ్జీవింపజేసినటువంటి ఒక మహానుభావులు శ్రీమాన్ శ్రీ ముడుంబై నరసింహారంగాచార్యులు గారు. వారికి కూడా మేయర్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని పొందవలసిన విజ్ఞాపన. తర్వాత శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి గారు, వారికి కూడా మేయర్ గారి చేతుల మీద సన్మానం. తర్వాత శ్రీమాన్ శ్రీ పొడిచేటి శ్రీనివాసాచార్యులు గారు, శ్రీనివాసాచార్యులు గారికి మేయర్ గారి చేతుల మీదుగా సన్మానం. తర్వాత శ్రీమాన్ శ్రీ తిరుకండ్యూరు శ్రీనివాసాచార్యులు గారు, వరంగల్ లోపల రామానుజ సాంప్రదాయానికి నడుము కట్టినటువంటి యొక్క రఘునాచార్యుని యొక్క వారసులు, వారికి మేయర్ గారి చేతుల మీదుగా సన్మానం. తర్వాత శ్రీమాన్ శ్రీ తాండ్ర నాగేంద్ర శర్మ గారికి కూడా మేయర్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. తర్వాత శ్రీమాన్ శ్రీ ఏ రఘు గారు, వీరు శ్రీమాన్ ఆరుట్ల కేశవమూర్తి గారి యొక్క కుమారుడు. యాజ్ఞవల్క్య జ్యోతిషాలయం పరంపరను కొనసాగిస్తూ జాతక విభాగం లోపల వాస్తు విభాగం లోపల వరంగల్ వారికే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండబడేటువంటి వారందరూ కూడా వీరి దగ్గరికి జ్యోతిష విభాగం లోపల వస్తూ యావత్ రామానుజ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈనాడు ముహూర్త భాగాన్ని కొనసాగించడం లోపల కంకణదారుడైనటువంటి శ్రీమాన్ రఘు గారికి మేయర్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని కొనసాగిస్తున్నారు. భీమారం లోపల ఉంటూ రామానుజ సాంప్రదాయానికి నడుం కట్టి వైదిక సేవా తత్పరుడిగా కొనసాగిస్తున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ ఆర్ట్ల శ్రీనివాసాచార్యుడు గారికి వాస్తవ్యులు, ప్రస్తుతం తొర్రూరు వాస్తవ్యులు మరియు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, వైదిక ఆగమ జాతక ముహూర్త కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి సత్కవి, ఎన్నో కావ్యాలను కూడా పరిశీలన గావించి ఈనాడు డాక్టరేట్కు చేరువలో ఉన్నారు. పిలవగానే వచ్చి మనందరికి కూడా చక్కగా మార్గదర్శన అని కావించేసి ఈ కార్యక్రమాల లోపల ఔత్సాహికమైనటువంటి ప్రోత్సాహాన్ని మనందరి లోపల కూడా నింపి నగర ప్రథమ పౌరులుగా వారు ఉన్నతమైనటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ గారి మార్గదర్శకం లోపల ఉన్నత సేవ నిరంతరం కూడా కొనసాగిస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థను విస్తరించేటువంటి యొక్క దానిలో భాగంగా వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఈ దేవాలయ ప్రధాన అర్చకులు, రామానుజ సాంప్రదాయానికి నడుము కట్టినటువంటి ఔత్సాహికులు శ్రీమాన్ శ్రీ పరాశరం నరసింహాచార్యులు గారిని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కావడం జరిగింది. అందరూ కూడా కరతాళ ధ్వనం ద్వారా వారికి అభినందన చేయవలసిందిగా. మేయర్ గారు ఇప్పుడు వారికి నియామక పత్రము మరియు మెమెంటో 2 అందించడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యులు టయ్యాల రాఘవాచార్యులు గారు తదుపరి శ్రీమాన్ రాఘవాచార్య గారు వరరాజ దేవస్థానం అర్చకులు, రామానుజ సాంప్రదాయాన్ని నిరంతరం కూడా కొనసాగిస్తున్నటువంటి
ఔత్సాహికులు. వారికి కూడా తయ్యాల రాఘవాచారి గారికి కూడా మేయర్ గారి చేత ఆ యొక్క సభ్యుడిగా వేద ధార్మిక సమితి సభ్యుడిగా నియామక పత్రాన్ని అందజేస్తున్నారు. కరతాల ప్రధాన అర్చకులు శ్రీమాత్రి కొండపాక రంగరాజాచార్య స్వామి వారికి కూడా మేయర్ గారి చేతిగా రాష్ట్ర కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేస్తున్నారు. పెద్దలు శ్రీమాన్ శ్రీ ఆరుట్ల భాష్యాచార్యులు గారు, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ఉపన్యాసకులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయితే శ్రీ వేద ధార్మిక సేవా సమితి కొండపాక కృష్ణమూర్తి గారు, ఉపాధ్యక్షులు తిరుమల నరహరాచార్యులు గారు, కార్యదర్శి గారైనటువంటి రంగరాజాచార్యులు గారు, ప్రధాన కన్వీనర్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఈనాడు నాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు పెద్దలు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారు, వేయి స్తంభాల దేవాలయం ప్రధాన పూజారులు, అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు, ఆలయ ఈఓ గారు, అలాగే సుధా మాధురి గారు, సుధా సేవా సమితి అధ్యక్షులు, వెలగల్లేటి శివాచార్యులు గారు, వైష్ణవ సంఘం అధ్యక్షులు, ఇతర పెద్దలు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, మిత్రులారా, ద కంపెనీ ఆఫ్ గ్రేట్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఎడ్యుకేషన్. ద కంపెనీ ఆఫ్ గ్రేట్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఎడ్యుకేషన్ అని రామానంద తీర్థ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అంత గ్రేట్ మెన్, గ్రేట్ ఉమెన్, వీళ్ళతోటి కొద్ది సమయాన్ని గడిపినా కూడా ఎంతో నాలెడ్జ్ పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వేదాలు ప్రామాణికం, వేదవాక్కు అంటారు. వేదాలలో ఏదైతే చెప్పిందో దాన్ని చూచా తప్పకుండా ఆచరించేది ఉంటే ఆ వ్యక్తికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. అలాంటి వేద ధార్మిక సేవా సమితిని స్థాపించి ఈరోజు దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి దీని యొక్క రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యుల గారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఒక వేదాన్ని అభ్యసించాలంటే జీవితకాలం సరిపోదు. 4 వేదాలు అభ్యసించాలంటే ఎంత సమయం పడుతుంది, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది. సనాతన ధర్మం అనేది ఓన్లీ హిందూ ధర్మాన్నే చెప్తారు. హిందూ ధర్మం తర్వాతనే అన్ని ధర్మాలు పుట్టినాయి. హిందూ ధర్మం ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి విరాజిల్లుతుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యొక్క ధర్మం విరాజిల్లుతూనే ఉంటుంది. మహానుభావులు, మహాపురుషులు జన్మిస్తూనే ఉంటారు, దీన్ని కాపాడుతూనే ఉంటారు, ధర్మాన్ని రక్షిస్తూనే ఉంటారు. ధర్మాన్ని రక్షించే అటువంటిది, ధర్మాన్ని బోధించే అటువంటిది, ధర్మాన్ని ఆచరించే అటువంటిది ఏదైనా ఉన్నదంటే హిందూ ధర్మం మాత్రమే, ఈ వేదాలు మాత్రమే అని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంతకుముందు ఉపేంద్ర శర్మ గారు చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పిండ్రు. 100% వారు చెప్పిన ప్రతి అక్షరం సత్యం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందండి? బ్రాహ్మణుల గురించి ఇన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ లోన్స్ ఇస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. 2000-3000 కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రి దేవాలయాన్ని ప్రపంచ స్థాయి దేవాలయంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకనే జై కేసీఆర్, జై తెలంగాణ. జై శ్రీమన్నారాయణ. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షించాలి అంటే కూడా చాలా కష్టమే. ఆ రక్షింపబడే దానిలో ఈ ధార్మిక సంస్థ ఇటువంటి నిర్ణయాలు ఇప్పుడే మన రామకృష్ణమాచార్య గారు చెప్పారు. ఎందరో ఉండవచ్చు, కానీ కొందరికే దక్కింది ఈ అదృష్టం. రక్షణ అనే దానికి అర్థంలో చాలా విలువైనటువంటిది. మా ఆచార్యుల వారు, మా బావగారు ముందుగా చెప్పాడు, ఒక్కటే నిమిషం, నా ఒక్క నిమిషం అయిపోయింది కనుక మీకు అనేక మంగళాశాసనాలు దాసుడు సమర్పిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇప్పుడు టైం అంటే టైం అడగకూడదు, చెప్పకూడదు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక జీవరాశుల సంఖ్య 84 లక్షలు. 84 లక్షల లోపల అత్యుత్తమైనటువంటి మానవ జన్మ మహా గొప్పది. ఈ మానవ జన్మ లోపల వైష్ణవులది మహా గొప్పది. ఈ వైష్ణవుల యొక్క
బ్రాహ్మణులు వైష్ణవత్వం ఉన్నటువంటి వాడిని కూడా వైష్ణవుడు బ్రాహ్మణులు అంతా కలిసి బ్రాహ్మణత్వే బ్రాహ్మణం. ఈ లోకానంతా కూడా రక్షింపబడేది యజ్ఞయాగాదులు పురాణాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు అతి ప్రాముఖ్యత. ఎందుకంటే పురాణం చదువుకునేది బ్రాహ్మణే, వేదాలు చదువుకునేది బ్రాహ్మణే, అదే ముఖ్యం. దాంతో ధర్మం నిలబడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడుకోవటం కోసమే ఈ వైష్ణవుడు చదువుకోవాలి, విద్య చదువుకోవాలి. ఏం విద్య? వైష్ణవత్వం చదువుకోవాలి. చదువుకోకుండా ఉపనయనం చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా పిల్లగాడిని మనం గవర్నమెంట్ స్కూల్ తోటి ఇంగ్లీష్ మీడియం తోటి వేదాంతాలని చదవకుండా పిల్లగాడిని మనమే తల్లిదండ్రులు మనం చెడగొడుతున్నాం. కాబట్టి ఇకనైనా ఈ ధార్మిక సంస్థ ఈ యొక్క సభ ఏర్పాటు చేసింది చాలా ఉత్తమమైనటువంటిది. అందరినీ గౌరవించి ఇకనైనా మన యొక్క పిల్లలకు మనం వేదాలంటే ఏంది, అసలు బ్రాహ్మణత్వం అంటే ఏంది, ఈ యజ్ఞోపవీతం ఎందుకు, దీన్ని కాపాడుకోవటానికి, ధర్మం కప్పుకోవటానికే, రక్షించుకోవటానికే ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క మీటింగ్ పెట్టిండు ఈ యొక్క సభ. కాబట్టి ఇక ఇప్పుడు అందరి మాట్లాడతారు కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్పాలి. మనకు గురువును ఆచార్య ఇచ్చిండు, ఆచార్య ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఒకటి చూస్తున్నా, దరిచేరే వారెల్ల రండి, పరమ పావనుడైన గురుల సన్నిధి చేరి తిరువాడి గళ్ళకు శరణు పొందుదామని దరివేజేరారెల్ల రండి. అహంకారం అవకారం మనిషి నిశంకాతో రిపునాను విడిచి కైంకర్యమునించు ఘనుడు దేశకులాని పొంకాముతో పాద పంకాజముగలు దరి ఏరేవారెల్ల రండి. ఈశన్న త్రైమున్నదు. ఈశన్న అంటే ఏంటి? భార్య, పిల్లలు, డబ్బు. ఈ మూడు దొరికితే మనం కుంగిపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి అహంకారం మమకారం మనిషి నిశంకాతో రిపురాను విడిచి కైంకర్యమునించు ఘనుడు దేశకులాని పొంకాముతో పాద పంకాజముగలు దరి ఏరేవారెల్ల రండి. ఈశన్న త్రైమున రోసి ప్రకృతి దోషములను విడమోసి శేషత్వమందే విశేష మనసు జరుపు దోష భోగ్య సర్వశేషంగానుకొని దర్జేరేవారెల్ల రండి. ధరణిలో బల చక్రవర్తి శ్రీ తిరుమలాచార్యుల పద భక్తి పరమార్థమివ్య శ్రీ పరమ పాదంబాని సురచీరముగా అల్ల విరజదాట గోరి దర్జేరేవారెల్ల రండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చాలా అనుభవం కలిగినటువంటి, మతం మీద, బ్రాహ్మణ మతం మీద విశ్వాసం కలిగినటువంటి, ఎంతో అభిమానం ఉన్నటువంటి, అధికారం ఉన్నటువంటి భావతత్వములు వేయించేసినటువంటి సభ ఇది. సభాయై నమః. అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, రామానుజారి దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం అని చెప్పారు. మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని చెప్పంటే, రామానుజస్వామి వారు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఎప్పటికీ పాటించాలి. రామానుజారి దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. ఉతనే కాదు, ఏదో అభివృద్ధి చేయడం అనేది కాదు, రోజు రోజు కూడా అభివృద్ధి అయ్యేటువంటి విధంగా చేయాలి అని చెప్పినట్టుగా ఈనాడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క వేద ధార్మిక సేవా సమితి ఏదైతే ఉన్నదో, వేదములు అంటే ఏంటివి అని చెప్పంటే తెలుసుకొనదగినవి 3 వేదాలు, 4 వేదాలు కాదు, 3 వేదాలు. అధర్వణ వేదం అనేది తర్వాత కల్పించబడ్డది అని చెప్పి కొంతమంది చెప్తారు, అపౌరుషేయం అని చెప్పని కొంతమంది చెప్పినా కూడా అది మొట్టమొదటి త్రైసారం అని చెప్పని అంటారు. అంటే 3 వేదాల సారమే ఈ యొక్క అధర్వణ వేద చెప్పబడ్డది. వేద ధార్మిక సేవా సమితిగా భాగ్యనగరంలో మన భాగ్యంగా, మన ఆంధ్రప్రదేశ్ యొక్క భాగ్యంగా అవతరించినటువంటి ఈ సేవా సమితి విఖ్యాతంగా వచ్చు 10 మంది పండితులను సన్మానం చేస్తూ ఉండాలి. ఇక్కడ జరిగినటువంటి ఎన్నో వైభవాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా బాలానగర్లో వేయించేసినటువంటి మా స్వామి సన్నిధిలో కూడా ఎంతో మేము చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాళ్ళమే. ఇదంతా కోనేరు ఉండేది, ఇక్కడ ఆడుకునేటువంటి వాళ్ళమే. మన పెద్ద జీఎస్ స్వామి వారు ఇక్కడ మా కోసం ఏర్పాటు చేశారు. ఏంటి, రోజు ఇంత ప్రసాదం ప్రాబోదకి ఇక్కడ తీసుకొని మేము ఇక్కడ సంత చెప్పించుకొని పెరిగిన వాళ్ళమే. ఇక్కడ మా నరసింహాచార్య గారు కూడా వేచేసి ఉన్నారు అప్పుడు, మా సహాధ్యాయులు ఇక్కడ ఉండేసి ఆ పెద్ద స్వామివారి వల్ల మేము ఈ యొక్క ధారక పోషక శరీరమైనటువంటి శరీరాన్ని ధరించిన వాళ్ళమే. అలాగే ముడుంబై రామానుజాచార్య స్వామివారి తొలిచినటువంటి విగ్రహాలు మేము
మన ఉత్తప్పుడు మేము శిలలమే కానీ వారు 24 గంటలు కృషి చేసి మా కోసం చేసి వారు తీర్చిదిద్దేటువంటి మహానుభావులకు మేము ఎన్ని చేసినా కూడా రుణం తక్కువనే, వారికి ఎంత చేసినా కూడా మేము తీర్చలేము. అదేవిధంగా ఈనాడు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క సేవాయుధంగా చేస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క రామానుజ స్వామివారి యొక్క శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో కూడా అలాగే శంకరాచార్య స్వామివారి యొక్క ఇది కూడా వారి యొక్క అభిప్రాయాలతో కూడా ఏకీభవిస్తూ బ్రాహ్మణోద్ధరణ జరగాలని చెప్పని మన కేసీఆర్ యొక్క ప్రభుత్వం లోపల ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కోరుతూ మేము చెప్పేటువంటిది మేము చదువుకున్నది ఒకటైతే మేము చేసే వృత్తి వేరే. ఏంటి అంటే జ్యోతిషం మాత్రం మేము చెబుతుంటాము. దానివల్ల ముందు జరిగినటువంటి అంటే ఒక చీకట్లో ప్రయాణించేటువంటి వానికి కర్రదీపం ఏదైతే ప్రయోజనం చేస్తుందో జ్యోతిషం కూడా అలాగే చేస్తుందని చెప్పారు. కాబట్టి మేము చేసినటువంటి వృత్తిలో ఉండి కూడా రామానుజ సాంప్రదాయాన్ని నిలుపుతూ మేము రామానుజ కూటాన్ని మనం నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరైనా జ్యోతిషాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు మా దగ్గరికి వస్తే నేర్పడానికి 24 గంటలు మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాను. ఇంతకు మమ్మలను సన్మానించినటువంటి వీరికి అనేధ శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ అని చెప్పి అన్నట్టుగా మాకు ఈ యొక్క ఇది కల్పించినటువంటి వాళ్లకు ఆ పెరుమాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి అనేకానేక మంగళాశాసనాలు కృప చేయాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అందరికీ వందనాలు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాదని మనకు శృతి చెప్తుంది. అటువంటి బ్రాహ్మణులకు నిత్యము ముందుగా నమస్కరిస్తాను అని భోజ మహారాజు కూడా తన శంపు కావ్యంలో చెప్పుకున్నాడు. అయితే బ్రాహ్మణులకు లోకంలో ఎంత గౌరవం ఉందో కొన్ని సందర్భాల్లో అగౌరవం కూడా పొందే పరిస్థితులు మనం కల్పించుకుంటున్నాం. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం అని ఒకరొకరు చెప్తే వెంటనే దానికి కాదని ఇంకోటి చెప్తారని లోకంలో ఒక అపప్రద ఏర్పడింది. ఇలాంటి అపప్రదకు ఒక సమాధానం కావాలి కదా అని శ్రీ వేద ధార్మిక సమితి ఒకరో ఇద్దరో నలుగురో ఒక దగ్గర చేరడం కష్టం, బ్రాహ్మణులు చదువుకున్నవారు అనుకున్నప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో 150 మందిని ఒక దగ్గర కలిపి వారందరూ కలిసి ఉండేలాగా సన్మానం పొందడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, కనీసం కాసేపైనా కలిసి ఉండడం అనేది సాధ్యపడాలి అని ఒక వేదికను ఏర్పాటు చేసి అలాగే ఆ వేదిక హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరింపజేసి రాబోయే రోజుల్లో 1000 మందిని ఒక దగ్గర కలపడం అంటే ఈ అపప్రదలు అనేవి తొలగించడానికి సాధ్యమవుతుందని విద్వాంసులందరూ ఒక దగ్గర చేరితే వారి మేధస్సు సంప్రదాయాన్ని కాపాడడానికి, మన బ్రాహ్మణత్వాన్ని కాపాడడానికి, వైదిక ధర్మాన్ని కాపాడడానికి, ముందుగా మనం ఆచరించడానికి, దేశంలో వివేకానందుడు యావత్ ప్రపంచానికి భారతదేశం గురువు అని చెప్పినట్టుగా ఆ గురుత్వాన్ని నిలబెట్టాలంటే ముందు అందరిలో ఐకమత్యం కావాలని సంఘే శక్తి కలవిగేయని ఇంతమంది ఒక్క దగ్గర చేరడానికి కారణమైన ఈ సదస్సు వారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ సత్కారం కన్నా ఇంత సంగోష్ఠి ఒక దగ్గర చేరడం ఇది జాతికి, సంస్కృతికి, సంప్రదాయానికి ఎంతో మూలమని చెప్తూ ఇటువంటి ఈ సందర్భాన్ని కలిగించినందుకు ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు చెప్తున్నాను. పండితులను అందరినీ కూడా ఇంతమంది దిగ్గజాలను ఒకే వేదికపైకి చేర్చినటువంటి ఘనత ఈ వేద ధార్మిక సమితి వారికి చెల్లిందని చెప్పి నేను సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. వారి యొక్క కృషి సర్వదా అభినందనీయము, ప్రశంసనీయము. ఏ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం. మరి ఈ లోకంలో బ్రాహ్మణుడు ఎంత పూజనీయుడో అందరికీ తెలుసు. అయితే ఏ మంత్రం చదువుకోవాలన్నా, ఏ వేదాలు చదువుకోవాలన్నా, ఏ శాస్త్రాలు చదువుకోవాలన్నా, ఏ పురాణాలు చదువుకోవాలన్నా సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. ఈరోజు ఈ వేద ధార్మిక సంస్థ నెలకొల్పి శ్రీమాన్ కొండబాక కృష్ణమాచార్య స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా స్థాయిగా దీనిని శాఖోత్సవాలుగా వెదలుస్తున్నారు. అదేవిధంగా మొత్తము రాష్ట్రమంతటా కూడా ఈ యొక్క వేద శాఖలు నిర్వహించి బ్రాహ్మణ వైష్ణవందరూ కూడా ముఖ్య కారకులుగా నిలబడి అందరికీ
చేదోరవాదరిగా ఉండి ఈ యొక్క సంస్థను దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞాపన. జయ శ్రీమన్నారాయణ. వేదిక మీద పెద్దలు, శ్రోతలు, సభాధ్యక్షులు అందరికీ పాదాభివందనలు చేస్తూ ఈ కార్యనిర్వహణ చేయటం అనేది చాలా ఎంతో ఉపయుక్తమైంది. వారికి మొదలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మన వరంగల్ విశిష్టత ఏమిటి అనే విషయం మనకు తెలియజేద్దాం అనే సంకల్పంతో 2 పద్యాలు చదువుతాను, కాస్త మన్నించాలి. మరి అసకృత్వత్పద పంకజద్వయనిధిన్ ఛానించి నిక్కంబు మద్రసనాగంబున పూత భావ కలితారాణు రంపారగా రసతంతుల్ కొనగోటమీటి శృతి తారాస్థాయి పల్కింపవే మధుర తల్లి సరస్వతి ధ్వని విధాయిని ధాతృముఖాబ్జలక్ష్మి నాయుల్లమునందు భావుకతనుల్ కొనజేయవే పద్యవల్లి శోభిల్లడి మాటలం తెలుపు బింకములేటికి నక్షరాస్యుడన్ చల్లగా చూడవే విశద శారద నీరద కాంతివాహిని వచ్చిరి సత్కవుల్ సభకు వర్ధిలజేయగ పద్య సంపదన్ మెచ్చగ వ్రాసి కావ్యములు మెప్పులు పొందిన వరలెల్లరు నచ్చగ మనవాలి పరిణామము జందు స్వదేశ సంస్కృతులు మెచ్చడి రీతి వ్రాయగల మిములజేరి నమస్కరించెదన్. పోతన సోమనాసులిట పుట్టిన సత్కవులొరుగంటిలో వ్రాతల కావ్యముల్ తెలిపి భాసిలినారు తెలుగు గడ్డపై నీతి నిబద్ధతన్ గల్గి నియమము తప్పని ధర్మమూర్తులై ఖ్యాతి గడించినట్టి ఘన గండరగండలు సంస్మరింపగన్. అభినవ పోతన్న ఆచార్యవరదుడై పోతన్న చరితము పొందుపరచే దుర్గయ్య గంగిరెద్దుల నాడించి సంక్రాంతి శోభను చాటెనిచట అనుముల కృష్ణుండు కనులారగంచిత పిలచిన వాగ్దేవి బలికెనిచట సంపత్ కుమారుండు సకల సద్గుణశాలి సాహితీ ప్రియులకు సన్నిహితుడు ఇట్టి ఓరుగల్ కవులకు పుట్టినెల్లు గతము మరవంగవలదండి ఘన చరిత్ర తెలుగు భాషను వెలిగించి ధీరులైరి భాషను అభివృద్ధి చేయంగ భవితమనది ఒక్కరిద్దరేమి నుదహరింపగజాల తెలుగు కమ్మదనము తెలిపినారు ఎందరో మహనీయులేమని కీర్తింతు అందరికి పేర్మినంజలింతు. ఆచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాఖ్వయం గురుం. ఇవాళ ఈ స్టేజీ మీద ఇలా నిలబడి మేము మాట్లాడుతున్నామంటే మహానుభావులు పరమపదములో వేంచేస్తున్నటువంటి ఆ రఘునాథ స్వామి వారి యొక్క పాద స్పర్శే మాకు ఇవాళ ఈ స్థాయిని కల్పించిందని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. ఈ వేద ధార్మిక సమితి ఏర్పడినట్టుగా మాకు కొద్ది రోజుల క్రితం తెలుసు. కానీ ఈ మధ్య మా నరసింహాచారి గారు వచ్చి మీ ఫోటో ఇవ్వండి అంటే ఏంటండి అంటే మీరు ఇవ్వండి మేము ఫోటో ఇచ్చాం. మొన్న పేపర్లో దాంట్లో వాట్సాప్లో పెట్టారు మీకు సన్మానం ఉందని. దానికి నేను అర్హుణ్ణి అనుకుంటే స్వామివారి శిష్యుడిని కాబట్టి నేను అర్హుణ్ణి అనుకుంటున్నాను. వేరైతే నేను అర్హుణ్ణి కాదో ఏమో కానీ రఘునాథాచార్య స్వామి వారి యొక్క శిష్యుడు కాబట్టి నాకు అర్హత ఉన్నది అని నేను అనుకుంటున్నాను. నేను జఫరగడ దేవస్థానం అర్చకుండి, జఫరగడ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అర్చకుండి. మీరు వచ్చారు ఒకసారి మా దగ్గరికి. అయ్యా, ఈ వేద ధార్మిక సమితి ఇంకా అభివృద్ధి చెందడానికి మా వైష్ణవ సంఘం అధ్యక్షుల వారు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా మా వైష్ణవ సంఘం కూడా అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించి ఈ ధార్మిక సేవా సమితి ఇంకా అభివృద్ధి చెందడానికి మా వారు పెద్ద మనుషులే కానీ వయస్సున్నది కానీ మహా యువకులే.
వారు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం మేము. ఈ విధంగా మాకు సన్మాన కార్యక్రమం చేసినందుకు ఈ సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన వైష్ణవ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో దాంట్లో అందరి యొక్క చిత్రపటాలను కూడా పెట్టాలి అనేటువంటి ఒక భావన ఒకటి మదిలోపల మెదులుతుంది. దీనిని సభాపూర్వకంగా అందరూ కూడా ఆమోదింపజేయాలి అని చెప్పేసి విజ్ఞాపన. నల్లాన్ చక్రవర్తుల రఘునాచార్య స్వామి వారిది, ముడుంబై రామానుజాచార్య స్వామి వారిది, కోవెల్ కందాలై అప్పరాచార్య స్వామి వారిది, మరి ఎంతోమంది ధార్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో అందరి యొక్క పెద్దవాళ్ళ యొక్క ఫోటోలు కూడా వైష్ణవ కమిటీ హాల్ లోపల, ఇలాంటి యొక్క వైష్ణవ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ లోపల కూడా ఆ ఫోటోలు ఉంటూ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ తాను నాగేంద్ర శర్మ గారిని మాట్లాడుతుంది. జ్ఞాపం. సభాయై నమః. వేద ధార్మిక సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. తర్వాత మనం ప్రధానంగా ఇక్కడ మనం బ్రాహ్మణ యొక్క లక్షణం, షట్కర్మలు ఎవరైతే చేస్తామో అతని యొక్క బ్రాహ్మణ యొక్క లక్షణం, ఆ లక్షణాల్లో ఉంటే మన దేశాన్ని సుభిక్షంగా ఉంచవచ్చు. ఏంటిది? యజన అధ్యయనాధ్యాపక దాన ప్రతిగ్రహీత అంటే మనం వేదాన్ని చదవాలి, వేదం చెప్పాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి, తను దానం తీసుకోవాలి, ఒకరు దానం ఇవ్వాలి. ఈ కర్మలు మనం ఎవరైతే చేస్తామో ఈ కర్మలను రక్షించిన వాళ్ళైతాం, దేశాన్ని సుభిక్షంగా ఉంచిన వాళ్ళైతాం. ఈ ధార్మిక దాంతో మన బాధ్యత కూడా ఇవాళ వేద ధార్మిక సేవా సమితి వారు మన బాధ్యతను పెంచారు. కాబట్టి ఇక్కడి నుంచి సన్మాన గ్రహీతలందరూ కూడా మనం దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పని వర్షపాశుపతం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. తర్వాత శివ పంచాయతనం అని సహజంగా విష్ణు పంచాయతనం, శివ పంచాయతనం అని ఉంటుంది. ఇక్కడ ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కానీ కార్యక్రమాలు జరిగినా వైష్ణవులను అధ్యక్షులుగా చేస్తారు. ఇక్కడ మరి శివ పంచాయతనంలో ఇక్కడ రుద్రుడు మధ్యలో ఉంటాడు. ఇక్కడ వైష్ణవులందరూ ఏం చేస్తారు? మా రుద్రుని, మా ఉపేంద్ర శర్మని మధ్యలో కూర్చోబెట్టి ఆ పంచాయతనాన్ని నడిపిస్తుంటారు. కానీ అద్భుతమైనటువంటి ఈ యొక్క శివ కేశవులకు తేడా లేదు. ఆకాశాత్ పతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశముద పడ్డ చినుకు సముద్రంలో ఎట్లయితే కలుస్తుందో ఎవరికి నమస్కారం చేసినా పరమాత్మ అనేవాడు ఒక్కరే ఉన్నారు, వారికే ఈ నమస్కారం ముట్టాలే అని నమస్కారం చేస్తూ ముగిస్తున్నా. యజ్ఞమై విష్ణు. కాబట్టి మన వైదిక సంస్కృతిని కాపాడటానికి ముందు వచ్చినటువంటి అంటే స్తోత్రం చేయడం లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఉపేంద్ర శర్మ గారు ఒక విధంగా వైదిక సంస్కృతిని ఉద్ధరించడం పూనుకోవటం, అర్చక సమాఖ్యకు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కావటం, వారు అన్నట్టుగా ఇంతవరకు నేను నాకు 79 ఏళ్ళ వయస్సు నాకు. నేను చాలా కష్టపడ్డాను. నేను అర్చక కుటుంబం పుట్టిన వాడిని. మా నాన్నగారు ఎంఏ ఉంచడం ఎంత కష్టపడ్డారో వారు చెప్తే వారి అర్చకుల మీద సానుభూతి వారికి పెరుగుతుంది. అటువంటి పరిస్థితి కాకుండా ఈనాడు అర్చకులు కార్లు కూడా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా వారి యొక్క చలవనే అనుకుంటున్నాను. ఇంకా అర్చకులకు చాలా అవకాశాలు కల్పించే ప్రయత్నం వారు చేసి రిజర్వేషన్స్, ఎందుకంటే బ్రాహ్మణస్య ధనం భైక్ష్యం, బ్రాహ్మణునికి ఇంకా ఆదాయం ఏం లేదు, శ్రీమంతులు కాదు, బిచ్చమెత్తుకోవడమే వాళ్ళకు. కాబట్టి వారు ఇంకా పూనుకొని రాజకీయ నాయకులు ఎవరు ఉన్నప్పటికీ కూడా వారిని కూడా మెప్పించి మన సమాజానికి సేవ చేసి మన వైదిక ధర్మ పరిరక్షణ వైష్ణవుడైనా ఆ మధ్యలో నన్ను జగిత్యాలలో లెక్చర్గా పనిచేస్తున్న సంపత్ కుమార్ గారు ఉన్నారు అక్కడ. నేను వారు పిలిచి నన్ను రాయరాశ శతకాన్ని రాయమన్నారు. సరే రాస్తా అన్నాను. నేను రాస్తే స్వామి కొందరు వైష్ణవులు మొదలు పెట్టారు. ఎందుకయ్యా భాష్యాన్ని అనవసరంగా రాశావు అని అన్నాడు సంపత్ కుమార్ గారు. వాళ్ళు ఏదో అంటున్నారంటే, స్వామి నేనిట వైష్ణవంబగున నిన్ను ఆరాధనలు చేయ మ్రాగన్నులు పెట్టి విచిత్ర వీక్షణల వృక్ష వ్యాహృతులు సేతురే అన్నలు కొందరు నీకు శ్రీహరికి భేదాభావము చూడరేమన్నా పరతత్వము గలుపువన్నా రాజరాజేశ్వర అని రాశాను. చాలా మనం వరంగల్ వాసులం చాలా అదృష్టవంతులం. అవశ్యం పిత్రాచారం అన్నట్టు తాతగారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి నా దగ్గరికి జ్యోతిష్యం అనేది మాది వంశ పారంపర్యంగా వస్తున్నది. దీన్ని ఇవాళ చేసిన నాకు సన్మానము మా తాతగారికి నాన్నగారికి చేసినంతగా భావిస్తూ నేను ఒక మామూలు వ్యక్తిగా భావిస్తూ
ఈ సన్మానం వారికే చెందాలని కోరుకుంటూ ఈ సభకు నన్ను ఎంపిక చేసినందుకు సర్వదా వాళ్ళ కృతజ్ఞతగా ఉంటానని సెలవు తీసుకుంటాను. సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభోతో భవిష్యతి. మన తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క ధర్మ సంస్థ కేంద్ర కార్యక్రమము వీరు ఈ విధంగా జరిపించినందుకు ఈ యొక్క మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సగౌరవంగా చెబుతున్నాము. ఈ యొక్క ఇటువంటి సంస్థలు ఇటువంటి సాధిపవేత్త మన రాష్ట్రంలో చాలా దిక్కున చేసి వారి యొక్క కృతజ్ఞత తెలుపుకోవాలని కోరుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయవలసిందిగా ఈ సంస్థ వారికి కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. సమావేశమునకు ఇచ్చేసినటువంటి అతిథులు, అభ్యాగతులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నమస్సమాంజలు. ఈరోజు వేద ధార్మిక కార్యక్రమము విలక్షణంగా దిగ్విజయంగా ఆమూలాగ్రంగా నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరిలో అన్నిటిలో నేను చిన్నవాణ్ణి, అందుకొరకు పేరు కూడా నాకు చివరిలోనే వచ్చింది. ఏదెట్లున్నప్పటికీ కూడా విలక్షణమైనటువంటి ధార్మిక కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో వీరు చేసినటువంటి యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైంది. చాలా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఈ విధంగానే ఇంతింతై వటుడింతే అన్నట్లు ఆ విధంగా కొనసాగాలి. జిఆర్ స్వామి గారి యొక్క మంగళాశాసనంతో ఈరోజు విలక్షణంగా మన వైష్ణవ సాంప్రదాయం బ్రహ్మాండంగా 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుదనటంలో సందేహం లేదు. ఇంకా వారు చేసినటువంటి యొక్క ఆచారాలనే కానీ, ఒక విధమైనటువంటి యొక్క సంబంధాలనే, బాంధవ్యాలనే కానీ, పరిస్థితులనే కానీ ఆకట్టుకొని ముందు మనం అందరం కూడా వైష్ణవ సాంప్రదాయానికి గట్టి అయినటువంటి ఒక పునాదిని వేసి చేయాలి. ఎందుకంటే విద్య చెప్పడంలో సంతోషం కాదు, విద్యను ఆమోదించి వాళ్ళు ప్రజ్ఞాపాఠం చేసి ఉండేటువంటి వాళ్ళదే ముఖ్యమైనది. అట్లా శిష్యుల గురువును విద్య గురి గొప్పగా నిలుపుకున్నతో కరబదరీ సమానము. గురుమంత్రము మించినటువంటి ఒక విద్య గలదే. ఆ భక్తిభావం చేత ఉండేటువంటి ఒక పరిస్థితి పిల్లలకు ఎంతమంది కోసం మనం విద్య చెబుతాం, అందులో పరిపక్వత చెందినటువంటి వాళ్ళు కొంతమంది. కనుక జిఆర్ స్వామి గారి మంగళాశాసనంతో ఇవాళ విలక్షణమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండేటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని, వైష్ణవులకు ఎటువంటి ఒక వృత్తిని కల్పిస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని కనుక ఆలోచిస్తే మనం కాస్త కన్ను తెరవాలి. ఏ కంఠలగ్నే తులసీ నళినాక్షమాల, ఏ బాహుమూల పరిచన్నిత శంఖ చక్ర, ఏ వా లలాట లసతే ఉదబూర్భపుండ్ర, తే వైష్ణవ భువనమాశు పవిత్రయంతే. ఇవన్నీ చెప్పడానికే మాత్రమే పనికొస్తున్నాయి, ఆచరణలో మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నది. కనుక ఆచరణలో కూడా విలక్షణమైన పరిస్థితిలో ఉండేది ఉంటే తప్పకుండా మనం భవిష్యత్తులో మనం అనుకున్నది ఇవాళ వైష్ణవులంటే ఒక చిన్న చూపుగా ఉండేటువంటి ఒక పరిస్థితి. అందరూ కూడా అగ్రగామిగా ఉన్నటువంటి వైష్ణవులదే ప్రాముఖ్యత, వైష్ణవులదే వానికే దండం పెట్టాలి, వానికే డబ్బులు ఇవ్వాలి, వాడినే సత్కరించాలి అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. కనుక ఇటువంటి అన్నిటి కూడా ఎక్కడ చేసినా, ఏ విధంగా చేసినా సంప్రదాయంలో పలానా వైష్ణవుని గౌరవించాలి, సంప్రదాయం చేయాలనేటువంటి ఒక సంస్కృతి ఎప్పుడైతే ఉన్నదో దాన్ని మనం సత్కరించుకుందాం. ఒకనాడు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయి ఇది చేస్తే భూలోకంలో ఉండేటువంటి ఒక పరిస్థితులన్నీ కూడా అగమ్యగోచరంగా ఉన్నవి, ఏంటిది పరిస్థితి అని అడిగితే, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేరవౌ మద్భక్తా యత్ర గాయంతే తత్ర తిష్టామి. నారదా, నువ్వు అనుకున్నటువంటి ఒక పరిస్థితి కాదు, నేను ఎవరైతే విలక్షణమైనటువంటి ఒక సాంప్రదాయం కలిగినటువంటి ఒక భక్తులు ఉన్నారో వారి అందే నేను ఉంటున్నా తప్ప ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసి 2 పైసలు సంపాదించాలనేటువంటి ఒక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లేను. కనుక ఇవాళ చేసినటువంటి ఒక సేవా తత్పరత విలక్షణమైనటువంటిది. ఇది ముందు ఇంతింతై వటుడింతై అన్నట్టు భవిష్యత్తు శాఖోపశాఖలుగా విస్తరించి వైష్ణవ సాంప్రదాయానికి ఒక విధమైనటువంటి ఒక విలక్షణ శైలి కావాలి. ఆనాడు దొరలైన, దాతలైన, విజ్ఞానులైన, విజ్ఞులైనటువంటి వాళ్ళు ఏ విధంగా గౌరవించారో ఏది సత్కవులను, సత్కీర్తిని, సదభ్యాసం కలిగినటువంటి వారిని అదే విధమైనటువంటి ఒక పరిస్థితి మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క సేవా సమితి వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ పురస్కారం ఇచ్చినందుకు ఎంతో సంతోషదాయంగా ఉన్నదని చెప్పుతూ సవినయంగా విరమించుకుంటున్నాను. సభకు నమస్కారం. మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేయర్ గారికి ధన్యవాదాలు. అలాగే గంగు ఉపేంద్ర శర్మ గారికి మరియు వైష్ణవ సంఘం అధ్యక్షులు మరియు డాక్టర్ శ్రీవత్స గారు, మా సంస్థ సలహాదారులు, సంఘము
వేదిక పైన అలా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారందరికీ కూడా ధన్యవాదాలు. మేము శ్రీవేద ధార్మిక సేవా సమితి 2006లో ప్రారంభించాము. దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నది. ఈ సంస్థ వెనుక ఎంతో కష్టం ఉన్నది, ఓ కృషి ఉంది, ఓ పట్టుదల ఉంది, ఓ దీక్ష ఉంది. వీటన్నిటి వెనుక ఒక ప్రోత్సాహం ఉన్నది. ఆ ప్రోత్సాహము నా భార్య చంద్రకళ. ఆమె మనం ఏదో ఒకటి చేయాలి బ్రాహ్మణులకు అని అనుకుంటున్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా బ్రాహ్మణులందరికీ కూడా మనము సహాయ సహకారాలు అందిద్దాము అని అంటే అప్పుడు ఆ 2006లో మా అమ్మాయి పేరు మీద శ్రీవేద ధార్మిక సేవా సమితి అని స్థాపించి అప్పటి నుంచి సేవా కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ సంస్థ ద్వారా ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు మన పేద బ్రాహ్మణులు ఎవరు వచ్చినా కూడా వాళ్లకు పెళ్ళిళ్ళకు మంగళసూత్రాలు ఇవ్వడము, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు వాళ్ళ చదువు కోసం అందించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వాటిలో భాగంగా వేద పండితులకు కూడా సన్మానించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ పురస్కార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం. మొదట 5 మందితో ప్రారంభించాము. ఆ తర్వాత 10 మంది, తర్వాత 15 మంది, 20 మంది, ఇలా పెంచుతూ జనవరి 20 నాడు మొన్న రవీంద్ర భారతిలో ఒకే వేదికపై 108 మంది వేద పండితులకు సన్మాన కార్యక్రమం జరుపుకున్నాము. దానికి సంస్థకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదైంది. దాంట్లో పేద ధార్మిక సంస్థ పేరు. అలాగే అంతటితో ఆగకుండా దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో జిల్లాల వారీగా కూడా ఈ సంస్థను కమిటీ ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వేద పండితులకు అందరికీ కూడా అష్టావధానులకును పంచాంగకర్తలు జ్యోతిష్యులు వీళ్ళందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు 4వ తారీఖు సిద్దిపేటలో జరుగుతుంది. ఇలాగ అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి సంఖ్యను పెంచుకొని వచ్చే సంవత్సరంలో 1000 మందికి కూడా ఒకే వేదికపై సన్మానం కార్యక్రమం జరిపించుకోవాలని మేము సంకల్పించాము సంస్థ ద్వారా. అలాగే ఇలాంటి కార్యక్రమం ఏది చేసినా కూడా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. నలుగురు 4 చేతులు వేస్తేనే, నలుగురు సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ద్వారా కూడా సహాయ సహకారాలు అందించాలని గంగు ఉపేంద్ర శర్మ గారు దీనికి సిఫారసు చేసి సహాయ సహకారం అందించాలని చెప్పేసి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా కానీ మరే విధంగా కానీ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. ఆచార్య గారు అభ్యర్థించిన విధంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి మీరు అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా, ఎందుకంటే ఇలా అచ్చక వెల్ఫేర్ బోర్డులో దాదాపు 115 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలం లోపలనే ఈ తమ్మల సంఘం వారు దాదాపు 3 లక్షల రూపాయలు తీసుకొని ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఎక్కడొక భవనం ఏర్పాటు చేసుకొని ఒక హాల్లో కానీ చేసుకుంటే నేను రమణాచార్య గారితో మాట్లాడి దాని కొరకు ఒక 5 లక్షల రూపాయలు ఇప్పించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా. అదేవిధంగా మీరు ఏ జిల్లాలో అయినా సరే పాత జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు వేద పండితులకు కానీ అర్చకులకు కానీ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయదలుచుకుంటే నేను తప్పకుండా నా అర్చక సమాఖ్య నుంచి నేను తప్పకుండా ఆర్థిక సాయం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా చేతనైనంత సహాయం కూడా చేస్తాను మీరు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ అనేది మామూలుగా నడవదు. ఎందుకంటే నేను కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నా. ఇవాళ ఎన్నో ప్రభుత్వాలతో కూడా పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు 8,000 దేవాలయాలకు ఈరోజు ఆన్లైన్లో వేతనాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం తెలంగాణ అర్చక సమాఖ్యకే దక్కింది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ కూడా ఇలా బ్రాహ్మణ సంక్షేమానికి కూడా
ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 100 కోట్ల రూపాయలు నిధినిప్పించింది కూడా బ్రాహ్మణ సేవా సమితి. ఎందుకంటే ఏ కుల సంఘానికి కూడా పోయినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రప్రదంగా వరంగల్ జిల్లాలో 2015లో చిన్నజయస్వామి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు రావడం, గంట 45 నిమిషాలు ఆ సమావేశంలో ఉండడం, అప్పుడు అన్ని హామీలు కూడా అటు దేవాదాయ శాఖకు 100 కోట్లు, ఏది అర్చకుల వేతనాల కొరకు, అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమం, అప్పుడే బ్రాహ్మణ భవనం కూడా అదే వేదిక నుంచి 10 కోట్ల రూపాయలు డిక్లేర్ చేయడం జరిగింది. 5 ఎకరాల స్థలం కూడా అప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇక్కడ నాకు భేదాభిప్రాయాలు లేవు, శాఖా భేదాభిప్రాయాలు అసలే లేవు నాకు. ఎందుకంటే నేను వైష్ణవులు బ్రాహ్మణులు ఆరాధ్యులు ఏది చూడను కూడా. నేను మొన్న చాటాల వైష్ణవుని ఇంట్లో కూడా భోజనం చేసిన జగిత్యాల్లో, అటువంటి అభిప్రాయాలు నాకేమి లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో అటు దేవాదాయ శాఖ నుంచి కానీ ఇటు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా మీరు రూపకల్పన చేయండి, మిమ్మల్ని కలుసుకొని నేను స్వయంగా వారి దగ్గర తీసుకుపోయి మాట్లాడిచ్చే అవకాశం ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా ఆ అగ్రవర్ణాల్లో పేదలైనటువంటి మనందరికీ కూడా అటు రెడ్లకు కానీ వెలువలకు కానీ వైశ్యులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక విధంగా 10% రిజర్వేషన్ వచ్చిందంటే కేవలం వరంగల్ జిల్లానే కారణం. ఎందుకంటే ఇదే వేదిక నుంచి ప్రారంభమైంది రిజర్వేషన్ పోరాట సమితి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ముల్కర్ నుంచి మొదలై దాదాపు హరిద్వార్ దాకా వెళ్ళడం జరిగింది పోరాటం. దాని తర్వాత హరిద్వార్లో మేము అఖిల భారత బ్రాహ్మణ జాతీయ ఫ్రంట్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి హరిద్వార్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఉత్తరాంచల్ ప్రభుత్వం గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి సాధు సన్యాసులతో కూడా మాట్లాడి ఒక రిజర్వేషన్ పాస్ చేయించడం జరిగింది. ఎందుకంటే 24 రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు కేవలం వైశ్యులకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది 24 రాష్ట్రాల్లో. కాబట్టి రెడ్లకు వెలుగు మాత్రం 4 రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి కూడా బ్రాహ్మణ సేవా సమితి ముందుండి దాని ద్వారా మనం లబ్ధి పొందే విధంగా మన పిల్లల భవిష్యత్తు కొరకు ఆ విధంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2% మనకు వచ్చిందంటే ఇవాళ మనం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మోడీ గారు కొంత కృతజ్ఞతాభావంతో బ్రాహ్మణుల మీద ప్రేమతోనే కన్వ కులాలు ఎట్లున్నా కూడా ఇలా ఆదివాసులు కూడా ఆర్థికంగా ఉన్న బ్రాహ్మణ జాతిలో ఆర్థికంగా లేరు, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి దాని కొరకు కేంద్ర ప్రభుత్వం కూడా 10% రిజర్వేషన్స్ ఇచ్చింది. కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా అది ఆమోదం తెలిపి, చీఫ్ సెక్రటరీ కూడా బ్రాహ్మణ కాబట్టి ఆ విధంగా అన్ని శాఖలకు కూడా ఆ రిజర్వేషన్ ప్రక్రియ గురించి లెటర్స్ కూడా పంపించడం జరిగింది. అన్ని శాఖలు కూడా ఇప్పుడు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆ రిజర్వేషన్ విధానంలో మనకు కేవలం విద్య వైద్య రంగాల్లో మాత్రమే మనకు అవకాశం ఉన్నది. రేపు రాజకీయ రంగంలో కూడా మనము రిజర్వేషన్ సాధించాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం మనం అందరం కూడా ఐకమత్యంతో ఉండి పోరాటాలు చేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ద్వారా కొనసాగించాలి అని తెలియజేస్తూ ఇప్పుడు ఉపేంద్ర శర్మ గారికి వేద ధార్మిక సేవా సంస్థ యొక్క సంస్థ తరఫున వారికి చిరు సత్కారం జరుగుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా వారిని అభినందన తెలియవలసిందిగా విజ్ఞాపన. కాస్త చప్పట్లు చప్పగా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా అభినందన చెప్పవలసిందిగా విజ్ఞాపన. సంస్థ సలహాదారులు వారికి ఆ యొక్క చిరు సత్కారాన్ని కావిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతోటి అభినందన చెప్పవలసిందిగా విజ్ఞాపన. అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు శ్రీమాన్ ఆరుట్ల భాష్యాచార్య తాత గారికి కూడా వేద ధార్మిక సంస్థ తరఫున మరి సత్కారాన్ని పొందవలసిందిగా విజ్ఞాపన. వారు ఈరోజు ఎంతో కార్యక్రమం బిజీ ఉండే కానీ అనుకోని పక్షంలో కూడా వారు రావాల్సి వచ్చింది. మన సంస్థ మీద ఉండబడే ప్రేమతోటి, మరి నా మీద ఉండబడేటువంటి ప్రేమతోటి ఈ కార్యక్రమానికి విచ్చేసి సుసంపన్నం చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీమాన్ సౌమిత్రి లక్ష్మణాచారి గారిని కూడా వేద ధార్మిక సంస్థ తరఫున వారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా విజ్ఞాపన.
ఇప్పుడు శ్రీమాన్ శ్రీ వైష్ణవ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమాన్ వెలగలేటి సేనాచారి గారికి మరి సంస్థ తరఫున సత్కారాన్ని పొందడం జరిగింది. కరతాళ ధ్వనులు, ఎందుకంటే కళాకారులను ప్రోత్సహించేది కాబట్టి గట్టిగా చప్పట్లతో అభినందన. లెక్క చేయకుండా ఉద్యోగానికి ముందే విరమణ పొంది సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి వనిత, మొన్ననే యాంటీ కరప్షన్లో జాతీయ కమిషన్ సభ్యురాలుగా కూడా మొన్ననే ఎంపిక కావడం జరిగింది. తర్వాత ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు కూడా అందుకున్నటువంటి ఒక వనిత గారు. వారికి వేద ధార్మిక సంస్థ తరఫున వారికి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా విజ్ఞాపన. అదేవిధంగా ఈనాడు ఈ యొక్క సంస్థకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి శ్రీ వాయుపుత్ర మ్యూజిక్ ఫౌండేషన్కి కాల్ చేసి వారికి తప్పనిసరిగా అవకాశం ఇస్తాం. వారందరి నృత్యాన్ని చూసినాకనే మనం వెళ్తాం. కాబట్టి ఆ చిన్నారులు కూడా వచ్చేసి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ కొండబాక కృష్ణమాచార్యులు గారు చిన్నారులకు జ్ఞాపకం అందజేయవలసిందిగా విజ్ఞాపన. ఇప్పుడు సుధా మాధురి మేడం గారు ఒక నిమిషం తమ యొక్క ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞాపన. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వేద పండితులకు, చిన్నారులకు మరియు ముఖ్య అతిథులకు అందరికీ కూడా శుభాభినందనలండి. నా పేరు సుధా మాధురి. నేను ఇన్నర్వెల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ని, శ్రీ సుధా సేవా సమితి అధ్యక్షురాలని మరియు హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం వరంగల్ నుంచి మెంబర్ని. సో ఇక్కడ నేను ఈ యొక్క కార్యక్రమంలో ఇంత పెద్దవాళ్ళ మధ్య, ఇంతమంది పండితుల మధ్య నేను కూడా భాగస్వామ్యం తీసుకున్నందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ యొక్క శ్రీ వేద ధార్మిక సేవా సమితి వారి నిర్వహించే సన్మాన కార్యక్రమము చాలా గొప్పగాను, పవిత్రంగాను, చాలా అద్భుతంగాను ఉందండి. ఎందుకంటే ఎక్కడైనా కళాకారులను మరియు సేవ చేసే వారిని మనము అభినందించడం, సన్మానించడం చూస్తూ ఉంటాము. కానీ అయ్యగారులను సన్మానించడం ఇది ఒక గొప్ప ఆలోచనగా నేను అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం తీసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. త్వమరోగత అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను కేవలం 3 విషయాలు ఇక్కడ చెప్పాలనుకున్నాను. దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే, ఓరుగల్లు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పోరుగడ్డ. ఇది ధిక్కారానికి ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఇక్కడ ఎప్పుడు కూడా శ్రీనాథుడికి స్థానం లేదు, ఇక్కడ పోతన్నకి మాత్రమే స్థానం ఉంది. అట్లాంటి యొక్క ప్రదేశం లోపల సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక వేద ధార్మిక పరిషత్ ఒక కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. వారిని అభినందిస్తూ ఉన్నాను. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సాంప్రదాయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏదైతే నమ్ముతున్నారో దాన్నే వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు, ఏదైతే ఆచరిస్తున్నారో దాన్నే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా బావగారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి మా అందరికీ కులదైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎట్లాగో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరు కూడా ఈ సాంప్రదాయం లోపలికి తీసుకురావట్లేదు. కానీ వారికి ఉన్నటువంటి 2 పిల్లల్ని కూడా ఇదే సాంప్రదాయం లోపలికి తీసుకొచ్చి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారే, వారికి శతకోటి నా పాదాభివందనాలు. అదేవిధంగా మా ఇంకో బావగారు ఉన్నారు, ఆరుట్ల రంగాచార్ల గారు, మన సన్నూరు దేవస్థానం, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి. వారి 2 పిల్లల్ని కూడా ఈ రకమైనటువంటి సాంప్రదాయం లోపలికి తీసుకొచ్చారు. అదే పరంపరలో భాగంగా వారి మనవడికి కూడా వేద విద్య నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఆరుట్ల శ్రీనివాసాచార్ల బావగారి యొక్క మనవడిని కూడా
అంటే మా సౌమిత్రి కృష్ణుడి యొక్క కొడుకుని కూడా ఈ సాంప్రదాయం లోపలికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి యొక్క సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దలందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి యొక్క ఆరుట్ల భాషాచల గారు మరియు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా శాఖోపాలుగా చేసి జిల్లాల వారీగా చేయాలని దీన్ని ఆర్గనైజేషన్ యొక్క ఆ కార్యవర్గం కొండబాక కృష్ణమాచార్య గారు, దానికి మా ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క దానికి వారు బాగా ప్రయత్నం చేసినవి, దీనికి ఇక్కడ పెట్టినందుకు గాను ఆరుట్ల రామకృష్ణాచార్య గారికి మరియు ఇక్కడికి వచ్చిన భావతత్తులు అందరికీ కూడా నా యొక్క నమస్కృతులు అని చెప్తూ, ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఇట్లా కనుక మొత్తం కనుక దేశం అంతా వ్యాపించేది మన వైష్ణవులు అందరూ కూడా చాలా వరకు మన సాంప్రదాయాన్ని ఇంకా దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అందరికీ చదువుకున్న వాళ్ళు కూడా మనం ఇట్లా పురస్కారాలు చేసినట్టు చాలా మంచిది. కానీ ఇప్పటికైనా మేము మా సంఘం వైష్ణవ సంఘం నుంచి కూడా ప్రతిసారి ఉగాది పురస్కారాలు అనుకోండి, ప్రతిభా పురస్కారాలు పిల్లలకు కానివ్వండి 2 times మేము ఇస్తున్నాము. అట్లనే మేము కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేసినట్టు మాకు చెప్పేది మా వైష్ణవ సంఘం నుంచి మీతో సహకరిస్తూ మీకు కూడా మేము తిరిగి ప్రయత్నం అన్నిటికీ విధాలు సహకరిస్తామని చెప్పి కూడా నేను సభావేదికగా చెప్తున్నాను. వరంగల్ పక్షాన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు చక్కగా తెలియజేస్తున్నాం. మునుముందు చేసేటువంటి ఒక కార్యక్రమాల్లో మీ యొక్క మరి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి అని మేము ఆశిస్తూ, ఈ యొక్క సంఘం అభ్యున్నతికి మీ యొక్క సేవలు కూడా మాకు అవసరం కాబట్టి ఆ విధమైనటువంటి పరంపరను కొనసాగించాలి అని చెప్పేసి వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క ఆధ్యాత్మికవేత్తలు, కవులు, పండితులు మరియు వివిధ దేవాలయాల అర్చకులు మరియు పురస్కార గ్రహీతలు, ముఖ్యమైనటువంటి యొక్క అతిథులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు, చిన్నపిల్లలు, కళాకారులు మరియు అభినయ నృత్యాన్ని ప్రదర్శించే వచ్చినటువంటి యొక్క చిన్నారులు, వివిధ సేవా సంస్థల స్వచ్ఛంద నిర్వాహకులు అందరికీ కూడా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి యొక్క ధన్యవాదాలు. వేద ధార్మిక సేవా సంస్థ రాష్ట్ర సంఘం మరియు వరంగల్ జిల్లా ఈనాడే ఈ యొక్క వరంగల్ జిల్లా యొక్క కమిటీ కూడా ఈ రోజునే దీనికి అంకురార్పణ జరిగింది కాబట్టి వరంగల్ జిల్లా పక్షాన కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఎన్నో విధాల సంస్థలు, ఎన్నో విధాల శాఖోపశాఖలు వివిధ జిల్లాల్లో నిర్వహించాలి అని అనుకున్నారు. కానీ మొట్టమొదటిగా వరంగల్కే అవకాశం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కొండబాక కృష్ణమాచార్య అన్నయ్యకు, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు ఫోన్ చేయగానే మరి కార్యక్రమాన్ని మాకు మున్ముందు ఉండాలి, మార్గదర్శనం కావాలి అనగానే మా శ్రీమాన్ పరాశరం నరసింహాచార్య మామయ్య దగ్గరికి వచ్చేసి వారిని కలిసి వెంటనే అల్లుడు ముందుకు నడిపిస్తూ మనం నడుపుద్దాం అని చెప్పేసి వారు ఆశీర్వచనాలను కావిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా తన వంతుగా నిర్వహింపజేస్తూ మనందరి యొక్క భోజన తాంబూలాలు వారు అందించినటువంటి మరియు కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి మార్గదర్శనం చేసినటువంటి మా వరంగల్ జిల్లా సంస్థ అధ్యక్షుడు శ్రీమాన్ పరాశర నరసింహాచార్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మంది ఉంటారు కానీ ఈ వేద ధార్మిక సమితి దీని ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అందరూ యువకులే ఉన్నారు, జిల్లా స్థాయిలో కూడా యువకులు ముందుకొచ్చారు. యువకులందరూ ఒక దగ్గరికి చేరటం, ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్ళడం సంస్థ సుదీర్ఘకాలం అభ్యున్నతి దిశలో పయనించడానికి ఒక పెద్ద సుఖమైన మార్గం. ఈ దేశానికి యువతే వెన్నెముకని వివేకానందుల వారు అన్నదాన్ని మన సంస్థలో కూడా ఉండడం అనేది చాలా విశేషం. రఘునాథాచార్యుల వారు ఇందాక మన పొడిచేటి శ్రీనివాసులు గారు చెప్పారు, మహామహోపాధ్యాయులు వరంగల్కే గాక యావత్ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ఖ్యాతి తెచ్చినటువంటి రఘునాథాచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణ సభ అనే ఒక అతి విశిష్టమైన సంస్థ నెలకొల్పారు. దాన్ని ఒక ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం అయింది. సముద్రాల పురుషోత్తమాచార్య గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా ఆ సంస్థలో ఉన్నాం. వరంగల్లో ఉండేటువంటి ఇటువంటి వైష్ణవ సంప్రదాయ కార్యక్రమాలకు, రాష్ట్ర స్థాయిగా ఉండే ఏ కార్యక్రమాలకైనా సత్సంప్రదాయ పరిరక్షణ సభ విశిష్టమైన రఘునాథాచార్య వారి ఆలోచనలతో ఏర్పడిన సభ ద్వారా మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు ఉంటాయని, ముఖ్యంగా యువత ముందుకు రావటం వల్లనే ఈ సంస్థ మరింత పటిష్టంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు ఏ కార్యక్రమాలకైనా అక్కడుండే గ్రంథాలు రఘునాథాచార్య వారి వాళ్ళ ఒక రూపంలో కాకుండా
సుమారు 60 గ్రంథాల రూపంలో 60 రూపాలతో ఉన్నారు కాబట్టి ఆ గ్రంథాలు కూడా మీరు అందుకొని ఈ సంప్రదాయాల నుండి విశేషాలు తెలుసుకొని ఛానళ్ల ద్వారా హైదరాబాద్లో ఉన్నారంటే అన్ని సౌకర్యాలకు దగ్గరున్నట్టు లెక్క. వరంగల్ నుంచి హైదరాబాద్ పోయేవరకే ఓ సగం పూట గడుస్తుంది. కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు వెంటనే పక్కనే స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి రఘునాథాచార్య గారి జ్ఞానం మీకు బాగా అబ్బి మీరు ఇది విశ్వవ్యాప్తంగా ప్రారంభంలోనే ఒక వరల్డ్ బుక్ రికార్డు సంపాదించారంటే ఇది అద్భుతమైన విషయం. వైష్ణవ సంప్రదాయం దాంట్లోకి చేరడం అంటే అలాగే మరిన్ని అద్భుత విజయాలకు రఘునాథాచార్య వారి ఆశీస్సులు ఆ సంస్థ తోడ్పాటు మీకు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి విశిష్ట కార్యక్రమం రఘునాథాచార్య వారికి కూడా ఈ వేదిక మీదనే అజోవిభవ వారు ఒక పెద్ద పురస్కారాన్ని ఇచ్చారు. ఇది ఎన్నో ముఖ్య కార్యక్రమాలకు ఈ వేదిక స్థానం కావడం చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.